హలో. వారంలో ఒక 3 సార్లు, చాలామంది 4 సార్లు సర్వసాధారణంగా మనం ఇంట్లో వండుకునేది పప్పు. అయితే ప్రిసైజ్‌గా వండలేని కూరేదన్నా ఉందంటే అది గూడా పప్పే. అంటే అయితే ఎక్కువ, తక్కువ అవుతది. సో, మీరు పప్పులోకి కలగలుపు ఆకుకూరేసారా, అనపకాయ, బీరకాయ, దోసకాయ ఏదైనా పర్లేదు. అలా ఉంది అన్నప్పుడు ఈవినింగ్స్ ఆ పప్పుతో చపాతీ జేసుకోవచ్చు. చాలా బావుంటది. దాల్ రోటీ అంటారు దీన్ని. అయితే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ మీరు కారం తింటారు అంటే ఉంచేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ ఆటిలి మట్టుకే తీసేయండి. ఇంకా పోపులు, వెల్లుల్లిపాయి అందులో ఏం కనిపించినా ఉంచేయొచ్చు. ఏమీ అవ్వదు. అయితే ఏంటంటే ఇందులోకి ఇంక ఏది యాడ్ చేయక్కర్లేదు. సాల్ట్ గాని, నూనె గాని ఏది. జస్ట్ పప్పు, గోధుమ పిండి అంతే. ఎంత సాఫ్ట్‌గా వస్తాయంటే కర్రీ గూడా అవసరం లేదు. పెరుగులోకి తినేయొచ్చు. చాలా బావుంటాయి. బట్ ఇందులో పిండి పల్చగా ఉంటది. మీరెంత చపాతీ అంటే ఎంత గోధుమ పిండేసినా సరే కొంచెం పలచగానే చేసుకోవాలి. ఒత్తుకునేటప్పుడు పొడిపిండి ఎక్కువేసుకోవాలి పైన. ఇగో ఇప్పుడు కనిపిస్తుంది కదా! అలాగా చేతులకు కూడా తీసుకునేటప్పుడు కొంచెం పిండి తీసుకొని చేసుకోవాలి. కాల్చుకునేటప్పుడు ఒక్కసారి చేతుల్లో అటు ఇటు మార్చుకుంటే ఎక్స్‌ట్రా పిండన్నా ఉంటే పోతది. బట్ కాలాక మటికి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. సో, యూ కెన్ పెయిర్ ఇట్ విత్ మామూలు ఇంట్లో మనం పచ్చడి ఏదన్నా ఉంటే దాంతో అన్నా తినొచ్చు. లేదా కర్రీతో తినొచ్చు. జస్ట్ పెరుగుతో తిన్నా చాలా బావుంటాయి. అండ్ న్యూట్రిషన్ వైపు చూస్తే ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఆకుకూర పప్పు కూడా చాలా బావుంటది. డూ ట్రై. ఈ పచ్చడొచ్చేసి టమాటో మెంతి కారం. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.